బ్లౌజ్, బాడీ, యాంకర్, ఓనర్, కెమెరామ్యాన్, ఆడియన్, తిననేమనాలి సపోర్ట్ టీమ్ అందరు కలిస్తే చీరలు. అవును. బ్యాంబూ మెయిన్ ఏంటంటే మనకి బ్యాంబూ వల్లనే ఈ చీరలు పొడుగు కూడా, ఎందుకంటే బ్యాంబూ ఫైబరే పొడుగు ఉంటుంది. సో 6 feet ఉన్న వాళ్ళకి అన్ని ఈ చీరలు సరిపోతాయి. ఓ చాలా హైట్ ఉంటుంది చీర అయితే హైట్. క్లోజ్ చేసి హలో డోర్ క్లోజ్ చేసే అంటున్నారు, ఎందుకో తెలుసా? షూట్ స్టార్ట్ అవుతుంది. మనం రంగవర్షలో ఉన్నాము. ఈరోజు లెనిన్ శారీస్ అలాగే బ్యాంబో సిల్క్ శారీస్ చూడబోతున్నాం. బ్యాంబో సిల్క్ శారీస్ ఫస్ట్ రెమినా గారు కట్టుకుంటేనే నేను చూసాను. ఫస్ట్ వీడియో ఫస్ట్ మిమ్మల్ని చూసిందే బ్యాంబూ సిల్క్ లోనే. నేను కూడా మిమ్మల్ని చూసింది బ్యాంబూ సిల్క్ లోనే. అదే నేను బ్యాంబూ సిల్క్ కట్టుకుని మిమ్మల్ని ఫస్ట్ చూసాను అంటున్నా. అదే మీరు బ్యాంబో సిల్క్ కట్టుకుంటే ఫస్ట్ చూసానని అంటున్నా. సో బ్యాంబో సిల్క్ నేను బ్యాంబూ సిల్క్ కట్టింది నిజం, అదే కదా. మీరు యాక్చువల్లీ రంగవర్షలో ఫస్ట్ నేను షూట్ చేసింది బ్యాంబో సిల్క్. ఆపండి, ఏదో ఒకటి అనుకుంటున్నారు కదా. సో ఈ రోజు వీడియోలో మనం బ్యాంబో సిల్క్ చూడబోతున్నాం. బ్యాంబో సిల్క్ ఎందుకు అంటే అది బాగుంటుంది. దీని బ్యాంబో స్టిక్ నుండి ఫైబర్ అండ్ మనకి జూట్ అండ్ చందేరి మిక్స్డ్ ఉంటుంది. బేసికలీ ఈ వీడియో దేనికంటే ఇప్పుడు అందరూ పెట్టుబడులకు అడుగుతున్నారు. శ్రావణ శుక్రవారం కానీ దేనికైనా, పెళ్ళిళ్ళకి కూడా ఆగస్ట్లో ముహూర్తం ఉన్నాయి కదా. సో వాటికి మోస్ట్లీ మా స్టోర్లో అందరూ ఇదే తీసుకెళ్తారు, కంప్లీట్ సెట్గా. సో దాంట్లో డిఫరెంట్ కలర్స్ అండ్ ప్యూర్ లినెన్స్లో కూడా వచ్చింది. ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ డిజైన్స్, న్యూ డిజైన్స్ ఇప్పటి వరకు మేము మా వీడియోలో కూడా చూపించలేదు. ఓ సూపర్. అండ్ జస్ట్ వాష్ చేసి హ్యాపీగా వేసేసుకోవచ్చు, ఐరన్ ఉంటే బాగుంటుంది. కాస్ట్ ఎంత పడతాయండి? స్టార్టింగ్ ఫ్రమ్ 850 to 1300, ఇదే రేంజ్. 850 to 1300. సూపర్. సో ఇప్పుడు ఫస్ట్ చూస్తున్నది ఇది బ్యాంబూ సిల్క్, సీక్వెన్స్ పళ్ళు అండ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఎస్, దీని మీద మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్న, పింక్ వేసుకున్న, పర్పుల్ వేసుకున్న బాగుంటుంది. ఇది మన కాస్ట్ ఎంత పడుతుందండి? 850. స్కై బ్లూ, మంచి పేస్టల్ కలర్స్ వచ్చాయి కదండి. పీచ్, క్రీమ్, ఇది పిస్తా, బేబీ పింక్, ఎల్లో అండ్ పర్పుల్. చాలా కలర్స్ ఉన్నాయండి. చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆలివ్ గ్రీన్. సో ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, మీకు ఏది నచ్చిందో మీరు చూస్ చేసుకోండి. వైన్ కలర్లో బ్యాంబో సిల్క్, దీనికి బార్డర్ లేదు, ప్లేన్ సారీస్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది. ఎంబోస్డ్ వీవింగ్ అండ్ కాపర్ జరీ వీవింగ్ ఉంటుంది. పళ్ళు అయితే ఎంబ్రాయిడరీ వస్తుంది. మొత్తం సింగిల్ టోన్ సారీ. సో మొత్తం బాడీ, పళ్ళు, బ్లౌజ్ అన్ని ఒకటే షేడ్ ఉంటుంది మనకి సారీ. సో ఇప్పుడు ఎంత షైన్ ఉందో, ఎన్నిసార్లు వాష్ చేసినా ఇలాగే సేమ్ షైన్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 999. 1000 రూపీస్. 999. ఇందులో మంచి కలర్ షేడ్స్ ఉన్నాయి చూడండి. ఇవి మొత్తం డార్క్ షేడ్స్. ఈ డిజైన్లో ఉన్నవన్నీ డార్క్ షేడ్స్, అన్ని సింగిల్ కలర్స్ కదండి. సింగిల్ మీద గోల్డ్ లైట్ బుట్టాలాగా ఉంది. అదే కాపర్ వీవింగ్ ఉంది. కాపర్ వీవింగ్ ఉంటుంది. తర్వాత ఈ సెల్ఫ్ ఎంబోస్డ్ వీవింగ్ అనేది వస్తుంది. సో బాడీ అయితే ప్లెయిన్ ఉండదు, బార్డర్స్ ప్లెయిన్ ఉంటుంది. బాడీలో వీవింగ్ అండ్ సెల్ఫ్ ఎంబోస్డ్ వీవింగ్ అండ్ కాపర్ జరీ వీవింగ్ ఉంటుంది. ఇందులో మనకి బ్యాంబో వల్లనా అండి షైన్ ఉంటుంది? బ్యాంబో జూట్ వల్లనా? బ్యాంబూ వల్లనే మీకు ఆ షైన్ అనేది వస్తుంది. అండ్ బ్యాంబూ మెయిన్ ఏంటంటే మనకి బ్యాంబూ వల్లనే ఈ చీరలు పొడుగు కూడా, ఎందుకంటే బ్యాంబూ ఫైబరే పొడుగు ఉంటుంది. సో 6 feet ఉన్న వాళ్ళకి అన్ని ఈ చీరలు సరిపోతాయి. ఓ చాలా హైట్ ఉంటుంది. చీర అయితే హైట్ ఉంటుంది. అండ్ మామూలుగా మనము ఫుడ్ కలర్స్ తినడానికి చాలా ఆలోచిస్తూ ఉంటాం. ఫుడ్లో కలర్ వేస్తారు, ఇక్కడ అక్కడ తినకూడదు అని ఆలోచిస్తూ ఉంటాం, చాలా కాన్షియస్గా ఉంటాం. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే బట్టల్లో కూడా యూస్ చేసే కెమికల్ కలర్స్ మన బాడీలోకి వెళ్తాయంట. అంటే మనం డే లాంగ్ వేసుకుంటాం కదా. సో అందుకే తీసుకునేది ఏదైనా, ఇప్పుడు ఇది బ్యాంబో జూట్తో తయారవుతుంది అంటే న్యాచురలే. ఇందులో యూస్ చేసే కలర్స్ కూడా కెమికల్ కలర్స్ కాకుండా బట్టల్లో నార్మల్ కలర్స్ వేసుకుంటే కనుక మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పటివరకు మనం తెలిసి తెలియక సిల్క్, సింథటిక్, పాలిస్టర్ మనం అవన్నీ వేసుకున్నాం, కానీ అవి మన హెల్త్కి అంత మంచిది కాదండి. 1-2 hours అయితే ఓకే, కానీ నైట్ పడుకునేటప్పుడు అస్సలు ప్రిఫర్ చేయకండి. పిల్లలకైతే ఎప్పుడు కెమికల్ కలర్స్ కలిపిన క్లోత్స్ అస్సలు ఇవ్వకండి. అంతేకాకుండా
మనం వేసుకునే లిప్స్టిక్స్ తెలిసి తెలియకుండా మనం ఎంత లిప్స్టిక్ తింటాం తెలుసా. లిప్స్టిక్స్లో వేసుకునే కలర్స్ అస్సలు మంచివి కాదు. అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే ఆర్గానిక్ లిప్స్టిక్స్ వేసుకుంటే మంచిదన్నమాట. అంటే కొన్ని ఇప్పుడు మనకి బేస్ వస్తున్నాయి కదండి, బీట్రూట్ అండ్ క్యారెట్ అలా డిఫరెంట్ షేడ్స్ మనకి న్యాచురల్ కలర్స్ నుండి తీసిన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ నుండి తీసిన లిప్స్టిక్స్. ముఖ్యంగా చిన్నపిల్లలకు అస్సలు ఇవ్వకండి. లిప్స్టిక్ అన్న మా చిట్టి తల్లి చెప్తుంది కదా, లిప్స్టిక్ వేసుకుంటే లిప్స్ పాడవుతాయి, లిప్ బామ్ పెట్టుకోవాలి అని. సో క్లోత్స్ దగ్గర, ఫుడ్ దగ్గర, అలాగే లిప్ బామ్స్, లిప్స్టిక్ దగ్గర చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐ షేడ్స్ వేసుకునేటప్పుడు, మళ్ళీ మస్కరా పెట్టుకునేటప్పుడు జాగ్రత్త. సో ఇప్పుడు ఇందులో కలర్స్ కూడా చూసేసారు కదా, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇది నెక్స్ట్ డిజైన్. ఇది వచ్చి మధ్యలో జూట్ వీవింగ్, బార్డర్స్ ప్లెయిన్ అండ్ బాడీలో పళ్ళు సీక్వెన్స్ అండ్ జూట్ అగైన్. చాలా బాగుందండి, చాలా రిచ్గా కనిపిస్తుంది ఇది కట్టుకుంటే. అండ్ కంఫర్ట్ ఉంటుంది అండ్ చాలా పొడుగా కూడా ఉంటుంది. మనకి ఇంత పొడుగు అవసరం లేదేమో అండి, మనం కోటలు సరిపోతాయేమో హ్యాపీగా. ఇందులో మనకి రమీనా గారు ఏమన్నా అనరు, అసలు నవ్వుతూ ఉంటారు హ్యాపీగా. ఇందులో మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది రమీనా గారు. దీన్ని కూడా మనం డ్రెస్ కుట్టించవచ్చు కదా. డ్రెస్ బాగుంటుంది, దుపట్టాస్ అయితే చాలా బాగుంటాయి. దీన్ని దుపట్టా ఎలా చేయొచ్చు? ఇప్పుడు మీకు పైనుంచి కొంగు ఫ్రమ్ పళ్ళు 2.5 meters ఉంటుంది కదా, అది దుపట్టా. సో ఇది మనకి కింద దుపట్టాకి బార్డర్ అయిపోతుంది. అండ్ మిగిలిన పోర్షన్ ని మీరు టాప్గా కుట్టించుకోవచ్చు. అండ్ ఈ ప్యాటర్న్లో అయితే మనం స్లీవ్స్ ప్లెయిన్ పెట్టుకొని, ఇది ఉంది కదా, ఇది మనం ఇలా నిలువుగా కుట్టించుకుంటే బాగుంటుంది. ఇది కాస్ట్ ఎంత పడుతుంది? 999. సో ఇవి కలర్స్ వర్త్ అసలు. మెయిన్ ఫ్యాబ్రిక్, నాకైతే బ్యాంబూలో ఎప్పుడు ప్యాటర్న్స్ కైనా ఫ్యాబ్రిక్ బాగా ఇష్టం, ఎందుకంటే చాలా సాఫ్ట్ ఉంటుంది. గంజి అక్కర్లేదు, దీనికి గంజి అక్కర్లేదా? ఓకే. అండ్ ఏ సీజన్ కైనా బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్. సమ్మర్ కి మనకి వేడి తగ్గుతుంది. అండ్ మళ్ళీ ట్రాన్స్పరెంట్ కూడా ఉండదు, ట్రాన్స్పరెంట్ ఉండదు, స్టిఫ్ గా ఉంటుంది. స్టిఫ్ అంటే మనం ఎలా కట్టుకుంటున్నామో ఫుల్ డే మనం ఆ ప్లీట్స్ కూడా అలాగే ఉంటాయి. అలాంటి ఫ్యాబ్రిక్ ఇది. కొన్ని చీరలు మనం చెప్పిన మాట వింటుంది కదా, అలాంటి చీరలు ఇవి. ఎలా కట్టించినా అలా ఉంటుందని రమీనా గారి ఉద్దేశం. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది మంచి పీచ్ కలర్, అటు ఇటు మనకి లైట్ థ్రెడ్ వర్క్ వచ్చింది, మధ్యలో మనకి గోల్డ్ది చిన్న బుట్ట లాగా వచ్చింది, మధ్యలో గోల్డ్ వీవింగ్, బార్డర్స్ వచ్చి ఎంబ్రాయిడరీ. దీనికి రన్నింగ్ బ్లౌజే వచ్చింది. దీని కాస్ట్ 999. నైస్. ఇవి కూడా పెట్టడానికి చాలా బాగుంది, గిఫ్టింగ్ పర్పస్ కి మీరు అన్నట్టుగా లుక్ బాగుంది. అండ్ మీరు ఇప్పుడు చెప్పినట్టు ఆర్గానిక్లీ కూడా బాగుంటుంది. ఇచ్చినప్పుడు మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనం మంచి ఫ్యాబ్రిక్ ఇస్తున్నాం అన్నట్టు. ఇక్కడ మోస్ట్లీ గిఫ్టింగ్కి చాలా మంది సింథటిక్ శారీస్ తీసుకుంటారు. ఆ సేమ్ ప్రైసింగ్కి మనకి మంచి ఫ్యాబ్రిక్ దొరికినప్పుడు అది బెటర్ ఆప్షన్. సో కలర్స్ కూడా బాగున్నాయండి. ఇందులో బ్లాక్ లేదు, పెట్టడానికి అయితే ఈ కలర్స్ హ్యాపీగా పెట్టేయచ్చు. కొంచెం మనం ట్రెండీగా, ఇది ఏంటంటే మార్బుల్ ప్రింట్ అని చెప్తాం. సో మార్బుల్లో ఇన్స్పైర్ చేసి కలర్స్లో వచ్చిన ప్రింట్ ఇది. సో బాడీ మొత్తం మార్బుల్ ప్రింట్ ఉంటుంది, బార్డర్ అయితే షిబోరి ప్రింట్ వస్తుంది. అండ్ త్రూఅవుట్ బాడీలో ఎంబ్రాయిడరీ ఉంటుంది, బేసిక్ ఎంబ్రాయిడరీ అనేది బాడీ మొత్తం ఉంటుంది, దాని మీద ఈ ప్రింట్. మరి దీని కాస్ట్ వచ్చేసి 999 అండి, కొంచెం పెరుగుతుందా? ఎందుకంటే ఇది వచ్చి 1200 మనకి 1200 ప్రైస్. అయినా కూడా చాలా బాగుందండి అసలు. ఇలా వేసుకుంటే సింగిల్ పళ్ళు వేసినా చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో. సో ఇవి కలర్స్. అన్ని కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదండి. ఇది ఎంత బాగుందో. ఇది నెక్స్ట్ షేడ్. ఈ శారీలో ఫస్ట్ నేను మిమ్మల్ని చూసింది అవును, గ్రీన్ కలర్. సో ఇది బాటిక్ ప్రింట్. దీంట్లో మనకి ఇలా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, కాంట్రాస్ట్ లో వచ్చింది. చాలా హైట్ ఉందండి మీరు చెప్పినట్టే. అదే విత్ బాగుంటుంది ఇవి, ఎందుకంటే బ్యాంబూ కాబట్టి కంపల్సరీ విత్ లో వీవ్ చేయాలి, వేరే ఆప్షన్ లేదు. దీని శారీ కాస్ట్ ఎంత పడుతుందండి? 1100 అండి. ఇందులో మనకి 3 కలర్స్ ఉన్నాయి. అంటే నేను రేట్ చెప్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను, ఆవిడ రేట్ చెప్దామని ఫిక్స్ అయ్యారు. ఆవిడ స్టార్ట్ చేసింది, నాకు ఛాన్స్ ఇచ్చారు, కానీ నాకు రేట్ తెలియదు. రేట్ ఎంతండి? ఎంత స్వప్న? మీకు తెలీదా? 1100 రూపీస్ అండి. బ్యాంబో సిల్క్ లో ఇది పట్టు ఫినిష్ అన్నమాట. ఇక్కడ ఇద్దరు స్వప్నాలు ఉన్నారు కాబట్టి ఒక స్వప్నకైతే రేట్ తెలియదు, ఒక స్వప్నకి రేట్ తెలుసు. యా.
సో ఇది టెంపుల్స్ కి దానికి దీనికి బాగుంటుంది. గిఫ్టింగ్ పర్పస్ కి అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను. ఇదైతే కలర్ కాంబినేషన్ మనకి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి, ట్రెండీ కాంబినేషన్స్ కూడా వస్తుంది దీంట్లో. సో ఇది కలర్స్. ఇది నెక్స్ట్ కలర్ స్కై బ్లూ విత్ గ్రే. గ్రే ఇది ఆలివ్ గ్రీన్, లైట్ ఆలివ్ గ్రీన్ కి మెరూన్ చాక్లెట్. ఇవి కూడా మనం అన్ని కలర్స్ పెట్టొచ్చండి, ఎందులో బ్లాక్ లేదు. బ్లాక్ ఉండదు. గిఫ్టింగ్ పర్పస్ కి వెళ్తే లేదు, పర్సనల్ గా యూజ్ చేయాలి అనుకుంటే బ్లాక్ అయితే నాకు చాలా ఇష్టం, కానీ ఇందులో బ్లాక్ మోస్ట్లీ ఈ టైప్ చీరలు, ఈ వీవింగ్ సారీస్ లో బ్లాక్ రావు బ్యాంబూ సిల్క్ లో. ఇవి అండ్ ఇది నెక్స్ట్. సో నెక్స్ట్ బ్యాంబూ సిల్క్ లోనే డిజైన్ చేంజ్ అయింది, బాతిక్ ప్రింట్. ఇందులో మనకి థ్రెడ్ వీవింగ్ వచ్చింది. బ్లౌజ్ ఇలా వస్తుంది. దీని కాస్ట్ ఎంతండి? 1100. ఇవి రెగ్యులర్ గా మనం చూసే సారీసే, చాలా బాగుంటాయి. ఇది ఎవర్ గ్రీన్, ఎప్పుడూ డిమాండ్ ఉన్న చీరలు ఈ డిజైన్స్ అయితే. ఇది కలర్స్. నెక్స్ట్ షేడ్ 4 కలర్స్. ఎలిఫెంట్ గ్రే విత్ సీ బ్లూ. 4 కలర్స్. ఇది నెక్స్ట్ నేవీ బ్లూ విత్ పింక్. ట్రెడిషనల్ ఉంది, ట్రెడిషనల్ ఉంటుంది. ఇది కూడా సేమ్ ప్రైస్ 1100. దీనికి బార్డర్ లేదు, బట్ కలర్ కాంబినేషన్ వేరియేషన్, కాంట్రాస్ట్ కలర్స్ లో బార్డర్స్, వీవింగ్ కూడా ఉంటుంది బార్డర్ కి. ఈ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఒక షేడ్ అండ్ ఇది ఒకటి. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, లైట్ అండ్ డార్క్. ఇది ఒక షేడ్. ఇది నెక్స్ట్ గ్రే విత్ రెడ్, బ్రిక్ రెడ్. సో 10 కలర్స్ వరకు ఉంటుంది సేమ్ ప్యాటర్న్ లో. ఈ కలర్ అయితే చాలా డిఫరెంట్ గా బాగుందండి. కాస్ట్ వచ్చేసి మీకు 1100. నీట్గా సోబర్గా బాగుంది. కలర్ కాంబినేషన్ చూసుకోండి. అండ్ పళ్ళు కూడా సీక్వెన్స్ వర్క్ ఉంటుంది పళ్ళుకి, అండ్ బార్డర్ కూడా కాపర్ జరీ. పళ్ళులో ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్లో వస్తుంది అనమాట. సేమ్ ప్రైస్ 1100. కలర్ కాంబినేషన్ చూసుకోండి. ఇవి మోస్ట్లీ టిష్యూ బార్డర్ లాగా ఉంటుంది శారీలో. బార్డర్స్ మాత్రం కాపర్ వీవింగ్ మీద సిల్వర్ వీవింగ్ వస్తుంది, అండ్ టిష్యూ బార్డర్ స్టైల్లో ఉంటుంది. ఇది కూడా కొంచెం డిఫరెంట్ షేడ్, లైట్ స్కై బ్లూకి బ్రౌన్ కలర్లో ఉంటుంది, అండ్ దిస్ ఇస్ గ్రే విత్ పింక్. ఇది మళ్ళీ స్కై బ్లూ అండ్ ఇది పర్పుల్, ఇలా ఉంటుంది షేడ్. సో అన్నీ 1100 ఫ్రీ షిప్పింగ్. ఇది మళ్ళీ మనకి బార్డర్ వచ్చింది, కాపర్ బార్డర్ వచ్చింది. పైన ఏమో చిన్న బార్డర్, కింద కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది. 8 ఇంచెస్ 10 ఇంచెస్ ఉంటుంది. అండ్ మధ్యలో మనకి వైన్ కలర్తో పాటు స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో పళ్ళు స్కై బ్లూ వచ్చింది, బార్డర్ స్కై బ్లూ, అండ్ బ్లౌజ్ కూడా స్కై బ్లూ అండ్ వైన్ కలర్ కాంబినేషన్లో. ఇవి కలర్స్ లావెండర్ విత్ బేజ్, తర్వాత స్కై బ్లూ విత్ గ్రే, ఇది బ్రౌన్ విత్ పర్పుల్. అన్నిటికీ కాపరే వచ్చింది కదండి బార్డర్. బార్డర్ కాపర్, ఒక సైడ్ పెద్దది ఒక సైడ్ చిన్న బార్డర్. ఇది మన కాస్ట్ 1100. కొంచెం పెద్ద బార్డర్ ఉంటుంది దీనికి, చాలా హైట్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఇది నెక్స్ట్ ప్యాటర్న్. ఇవన్నీ జరీ ప్యాటర్న్స్, ఇప్పుడు మనం చూస్తున్నది అన్ని జరీ ప్యాటర్న్లో డిఫరెంట్ వీవింగ్ ఉంటుంది. బార్డర్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది, అండ్ బార్డర్ విత్ కూడా మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఇది చూడండి, కలర్ కాంట్రాస్ట్ కూడా చాలా బాగుంది. అన్నిటికీ మంచి కలర్ చార్ట్ ఉందండి. మీకు వేరియేషన్ ఉంటుంది కలర్స్లో. సో బల్క్ తీసుకున్నప్పుడు కలర్ కాంబినేషన్స్ మనకి డిఫరెంట్ వస్తాయి. మనం ఇచ్చినప్పుడు కూడా డిఫరెంట్ కలర్స్ ఇచ్చినట్టు ఒక. అవును.
ఇన్ని కలర్సా? ఇవి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్. మనం హోల్సేల్లో కూడా రంగవర్షల్లో మీకు కావాలి అంటే తీసుకోవచ్చు. మీరు చూస్తున్న రేటు మీకు చెప్తున్న రేటుకి అండ్ హోల్సేల్ రేటుకి డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకు అంటే బల్క్లో తీసుకుంటారు కాబట్టి, ఇవంటే సింగిల్ పీసెస్ కాబట్టి. సో ఎప్పుడైనా మీరు కొత్తగా షాప్ పెట్టాలి అనుకున్నా లేదా షాప్ని ఇంకా పెంచాలి అనుకుంటే రంగవర్షకి రండి. కొండాపూర్, మీకు బొటానికల్ గార్డెన్ లైన్లోనే కింద జాకీ షోరూమ్ ఉంటుంది, పైన రంగవర్ష ఉంటుంది. సో ఇవనే కాదు, మామూలు కాటన్ శారీస్ దగ్గర నుండి ఫ్యాన్సీ పట్టు శారీస్ కూడా రంగవర్షాల్లో మీరు హోల్సేల్లో తీసుకోవచ్చు. సో నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం. నెక్స్ట్ సింపుల్ జరీ బుట్ట మధ్యలో వచ్చింది, అటు ఇటుగా మనకి పైన చిన్న బార్డర్, కింద కొంచెం పెద్ద బార్డర్, పళ్ళుకి సీక్వెన్స్ వర్క్. ఇది మీకు బ్లౌజ్. ఇది కలర్స్. కలర్స్ చార్ట్ అయితే అసలు చాలా ఉన్నాయి ఈసారి శారీస్కి. మన దగ్గర లేని డిఫరెంట్ కలర్స్ అన్నీ కనిపిస్తున్నాయి నాకు. అండ్ ఈ కలర్ కాంబినేషన్స్ కూడా తెలుస్తున్నాయి నాకు, ఇలా బాగుంటుంది అని. అవును, మీరు ట్రై చేయొచ్చు దేనికైనా. అవును. అంటే ఇప్పుడు మీ ఫ్యాక్టరీలో డిజైనర్స్ కూడా ఉంటారా? కలర్ కాంబినేషన్ డిజైన్స్ చేసే వాళ్ళు? అవును, కలర్స్ మేము డిజైన్ చేస్తాం ప్రతి ఫ్యాబ్రిక్ మీద కూడా. అది యాక్చువల్లీ కలర్స్ అనేది ఫ్యాబ్రిక్ వైజ్ కూడా ఉంటుంది. కొన్ని కలర్స్ కాటన్ మీద బాగుంటుంది, కొన్ని కలర్స్ ఓన్లీ సిల్క్ మీద బాగుంటాయి. అలా అన్నిటి కాటన్ కి ఇలా కాంబినేషన్స్ ఇన్ని కలర్స్ రావేమో. ఇది కొంచెం సిల్క్ షైన్ ఉంటది కదా, ఇవి సిల్క్ టైపే కదా మనకి. సో దానికి తగ్గినట్టు మనకి కలర్స్ ఉంటాయి. ఇది ఎన్నిసార్లు ఉతికినా సిల్క్ మటుకి అట్లాగే ఉంటుంది. డ్యూరబిలిటీ బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ బార్డర్ చేంజ్ అవుతుంది. బార్డర్ థ్రెడ్, బాడీ గోల్డ్ వీవింగ్ ఉంటుంది. అండ్ పళ్ళు మళ్ళీ సీక్వెన్స్. థ్రెడ్ బార్డర్ కొంచెం డిఫరెంట్ ఉందండి లుక్ కదా. అవును, కొంచెం ఫ్యాన్సీ టైప్ వెళ్ళాలి అంటే ఫ్యూజన్ అని కూడా చెప్పొచ్చు. $1100 ఇవి సేమ్ ప్రైస్. దీనికి మళ్ళీ చిన్న బార్డర్ వచ్చింది, పైన కింద చిన్న బార్డర్, మధ్యలో కాపర్ సిల్వర్ రెండు వీవింగ్స్ ఉన్నాయి. బ్లౌజ్ ఇలా వస్తుంది ప్లెయిన్గా. దీని పళ్ళుకి మనకి సీక్వెన్స్ వర్క్ ఏం రాలేదు, థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇది సారీ. ఇవి కలర్స్. నిజంగా ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయి కదండి. ఫస్ట్ టైం బ్లాక్ వచ్చింది బ్యాంబూలో. అవునా? బ్లాక్ అండ్ రెడ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. అండ్ ఇందులో మళ్ళీ మీకు వీవింగ్ చేంజ్ అయింది అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది. ఇందులో మనకి రెడ్ బ్లౌజ్, రెడ్ బార్డర్, బాడీ ఏమో బ్లాక్. 1100. అవును. సో ఇవి మళ్ళీ కలర్స్. ఇవి ఉతికినా కూడా కలర్స్ ఒకదానికి ఒకటి ఏం అలా ఏం ఉండదు మీకు. ఇవి ఓన్లీ హ్యాండ్ వాషేనా అండి? హ్యాండ్ వాష్ బెటర్. మెషిన్ వాష్ మేము సజెస్ట్ చేయము ఈ ఫ్యాబ్రిక్స్కి, బికాస్ సీక్వెన్స్ ఉన్నాయి, వీవింగ్ జరీ ఉంది కాబట్టి. సో మెషిన్ వాష్ కన్నా హ్యాండ్ వాష్ బెటర్. వచ్చి హోల్సేల్ వాళ్ళు బల్క్లో తీసుకెళ్తూ ఉంటారా అండి? రెగ్యులర్గా ఉంటారు. యాక్చువల్లీ మేము ఫస్ట్ హోల్సేల్ కదా, రీటైల్ అనేది ఇప్పుడు. ఓకే. ఇవి నెక్స్ట్. ఇవి అయితే మంగళగిరి డిజైన్ అని చెప్తాం మేము. సో మంగళగిరి చీరలు ఎలా ఉంటాయో సేమ్ అదే ప్యాటర్న్, కానీ బ్యాంబూ సిల్క్ మీద వస్తుంది. ఇది మనకి 1100 పడుతున్నాయండి. ఏమో తీసేస్తున్నారు, మేమేమో కలర్స్ పెడుతూనే ఉన్నాం. ఎన్ని కలర్స్ ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. టేబుల్ నిండిపోయింది కదా అని తీసేసాను. అయినా సరే మేము ఆపమని చెప్పి మళ్ళీ పైనుండి 2 వేసారు. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ కింద దానికి మళ్ళీ ఇది డిఫరెంట్గా ఉందండి. ఓహో, సేమ్ పళ్ళు బ్లౌజ్ మనకి పళ్ళు అండ్ బార్డర్ అలా ఉంటుంది. ఓకే, డన్. మీరేమో తీసేస్తున్నారు, మేమేమో వేస్తున్నాం. చూడండి, మళ్ళీ థ్రెడ్ వర్క్ వచ్చింది. దీంట్లో మనకి గోల్డ్ వీవింగ్ వచ్చింది, ఇట్లా బాక్స్ లాగా వచ్చాయి. ఇవి క్లాసీ లుక్ అనమాట, అంటే ట్రెండీ లుక్. ఇందాక చూసిందేమో కొంచెం ట్రెడిషనల్. ఇందులో మీరు ఇష్టం ఉన్న కలర్స్ వేయండి, నేను అస్సలు ముట్టుకోను. షూట్ అంటున్నారా? షూట్.
నిజంగా ఎన్ని కాంబినేషన్స్ రెగ్యులర్ క్లాత్ లో అయితే రావేమో, అవును. బ్యాంబూ సిల్క్ వస్తాయి. ఎందుకంటే ఇది ఫ్లోయీ ఉంటుంది అండ్ మనకి ఆ స్టిఫ్నెస్ కూడా ఉంటుంది. కట్టుకున్నప్పుడు మరీ ఫ్లోయీ చీరలు ఇప్పుడు జార్జెట్ షిఫాన్స్ లాగా ఉండదు. అండ్ డిఫరెంట్ ఆల్ occasions డే కి కి బాగుంటుంది, ట్రావెలింగ్ కి కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది. సో ఇవి కలర్స్ ఇప్పుడు తీయచ్చా? తీయండి. ఇది మళ్ళీ సో ఇది నెక్స్ట్, ఇది లినెన్. లెనిన్. లినెన్ లో ఇది కొత్త ప్యాటర్న్స్. నేను చెప్పాను కదా అవును, ఫస్ట్ different ఉంది డిఫరెంట్ చాలా. ఉంటాయని. సో ఇది న్యూ డిజైన్స్, న్యూ ప్యాటర్న్స్ ట్రై చేశాను. ఇది చూడండి, ఇక్కడ మనకి పళ్ళు వచ్చింది, బ్లౌజ్ కూడా సేమ్ వచ్చింది. ఇవి ఎంత పడుతున్నాయండి? 1300. 1300. దీనికి గంజి అవసరం లేదు, అవసరం ఐరన్ లేదు. అసలు అవసరం లేదు, జస్ట్ వాష్ అండ్ వేర్ అంతే. బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా కొత్తగా ఉంది. అయితే బాడీ ప్లెయిన్, పళ్ళు అండ్ బ్లౌజ్ వీవింగ్ ఉంటుంది. ప్లెయిన్ అంటే ఇలా సెల్ఫ్ టెక్స్చర్ అనేది బాడీకి వస్తుంది. సో గ్రీన్ అండ్ బ్లాక్ బాగుంది కదండి. గ్రీన్ అండ్ బ్లాక్ చాలా బాగుంటుంది. ఇది ఎంత పడుతుందండి? 1300. 1300. మీ ఫేవరెట్ బ్లాక్ విత్ గ్రే. బ్లాక్ విత్ గ్రే క్లాత్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. అవును, చాలా చాలా బాగుంది అసలు. బ్లౌజ్ కూడా వేరే దానికి కూడా హ్యాపీగా వేసుకోవచ్చు. బ్లౌజ్ ఇప్పుడు తీసేయచ్చా? తీసేయండి. నెక్స్ట్ ఇందులోనే మనకి బార్డర్ వచ్చింది, సిల్వర్ వీవింగ్ వచ్చిన టైప్. సో ఇది కంప్లీట్ లుక్. ఈవినింగ్ సినిమాకి వెళ్తే అది, మార్నింగ్ టెంపుల్కి వెళ్తే ఇది బెస్ట్. షూటింగ్ వస్తే ఏదైనా ఓకే. ఏదైనా ఓకే. మధ్యాహ్నం పడుకుంటే దీంతో నైట్లు కుట్టించుకోవాలి. బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఆర్గానిక్ ఫ్యాబ్రిక్. ఇవన్నీ మీకు ముట్టుకున్నప్పుడు తెలిసిపోతుంది. ఈ ఫ్యాబ్రిక్స్ అయితే ఆర్గానిక్ ఇది ఫ్యాబ్రిక్. దేంతో అండి? అదే ఇవన్నీ లినెన్, ప్యూర్ లినెన్ ఫ్యాబ్రిక్స్. కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగుంది. ఇది ఎలా ఉంది? సూపర్. బ్లాక్ ఉంటే నాకు ఏదైనా నచ్చుతుందండి. మంచి ఆనియన్ పింక్ కదా, డిఫరెంట్. ఇది బాగుంది. మస్టర్డ్కి గ్రే అండ్ బ్లూ క్రీమ్, గ్రీన్ బ్లాక్ ఇందాక, ఇది గ్రీన్ బ్లూ. ఇది మళ్ళీ దాంట్లో నెక్స్ట్ ప్యాటర్న్ వీవింగ్ వచ్చి మనకి జామ్దాని ప్యాటర్న్ వీవింగ్ ఉంటుంది పళ్ళుకి. బాడీ అయితే గోల్డ్ జరీ చెక్స్ వస్తుంది అండ్ షిబోరి ప్యాటర్న్ డైయింగ్ ఉంటుంది. ఇది బ్లౌజ్. ఇది జామ్దారి వీవింగ్ కదా, కాస్ట్ పెరగొచ్చా? 1300. 1300. ఇది నెక్స్ట్, మళ్ళీ ఇది నెక్స్ట్ సీ గ్రీన్. అన్నీ ఎంత పర్ఫెక్ట్గా ఆర్డర్లో పెట్టారు చూసారా. ఒక శారీ రాగానే దాని కలర్స్ అన్నీ టకా వచ్చేస్తున్నాయి కదా. ఇలా ఉంటే చూపించడానికి అండ్ చూడడానికి మీకు కూడా బాగుంటుంది, అండ్ చెప్పడానికి, యాంకరింగ్ చేయడానికి నాకు కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. దట్ ఈస్ టీమ్ వర్క్ అంటారు కదా. అవును, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉమెనే. అదే రంగవర్ష అనేది ఎప్పుడు అంతే. ఫార్ ది విమెన్, ఆఫ్ ది ఉమెన్, బై ది విమెన్. అవును, అది ఎప్పుడు చెప్తూ ఉంటారు. సి మళ్ళీ ఇది కొంచెం డిఫరెంట్. ఇది బార్డర్లెస్ సారీ. సో బాడీ అంటే షిబోరి ప్యాటర్న్, పళ్ళు అండ్ బ్లౌజ్ జామ్దాని ప్యాటర్న్. ఇవి ఇందులో కలర్ కాంబినేషన్స్. జామ్దాని అంటే మనం చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటాం, కానీ ఇందులో మనకి హ్యాపీగా బడ్జెట్లో వచ్చేస్తాయి. ఈ వీడియోలో మనం స్టార్టింగే 1000 రూపీస్ అండి, 850 నుంచి స్టార్ట్ చేసాం. బ్యాంబూ సిల్క్ లో ఫస్ట్ 850 చూపించాం. 850, 999, 1100, 1300. అదే ఎక్కువ. కొత్త స్టాక్తో ఎవ్రీ వీక్ వస్తూనే ఉంటాము. అండ్ రోజు చూడాలి అనుకుంటే రంగవర్ష ఛానల్ మీరు యూట్యూబ్ అండ్ ఇన్స్టాని ఫాలో అవ్వచ్చు. ఫేస్బుక్లో కూడా లింక్స్ పెడుతున్నారా అండి? ఫేస్బుక్లో కూడా ఉంటుంది. చూడండి ఇందులో కలర్స్. ఇది బాగుంది కదా. ఇది కలర్ కాంబినేషన్ బాగుంటుంది.
బీడ్స్ కానీ టెరకోటా జ్యువెలరీతో ఇది మ్యాచ్ చేసుకుని మంచిగా ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే లుక్ చాలా బాగుంటుంది. 100% మిమ్మల్ని అడుగుతారు అవును, ఎలా చాలా బాగుంది. సారీ అయితే చాలా బాగుంది. సింగిల్ పర్ల్ లైన్ వేసుకున్నా కూడా సింగిల్ పర్ల్, సిల్వర్ జ్యువెలరీ ఏదైనా దీనికి మంచిగా ఉంటుంది. అవును, సింపుల్ డీసెంట్ లుక్, ఎలిగెంట్ ఉంటారనమాట. సో మళ్ళీ ఇంకొక వీడియోలో నెక్స్ట్ థర్స్డే కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వప్న వైట్ల ఛానల్. రంగవర్ష కలెక్షన్ ఎలా ఉంది రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. బాయ్.